యేసు ప్రభు యొక్క గొప్ప నామం పేరట మీ అందరికి కూడా శుభాభివందనాలు. మరి యొక్క దినం దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని మననం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. రాత్రంతయు దేవుడు మనకి మంచి నిద్రను దయచేసి మరి ఉదయాన మరి వేకువజామున దేవుని వాక్యపు మననాన్ని మనము దేవుని సన్నిధిలో ఆయన యొక్క స్వరాన్ని వినులాగున ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. ప్రభు ఎంతైనా సరే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన మాటలు మన జీవితాన్ని మారుస్తాయి. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన కార్యాలు మన యొక్క జీవితాలకి చాలా అవసరం. వితౌట్ గాడ్ వి కెనాట్ డూ ఎనీథింగ్. యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను 15వ అధ్యాయంలో ఆయనకు వేరుగా మనం ఏమీ కూడా చేయలేము. హల్లెలూయా. ఈరోజు మన శ్వాసలో మనము సమాధానకరంగా ఉన్నాము అనంటే ఇది కేవలము దేవుని యొక్క మహాకృప వల్ల మాత్రమే. హల్లెలూయా. దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట అనే ఒక యొక్క అంశం దీనిలో కనీసం మనం ఒక 8, 9 క్లాసెస్ మనం ఇప్పటిదాకా విని ఉన్నాం. దీనికంటే ముందు మనం సర్వాంగ కవచము అనే ఒక అంశాన్ని, చాలా ప్రాముఖ్యమైన అంశం, ప్రతి విశ్వాసికి అవసరమైన అంశం అది. సర్వాంగ కవచము అనే ఒక అంశాన్ని, ఒక సబ్జెక్ట్ ని మనం కనీసం 55 క్లాసెస్ మనం అంతకుముందు మాట్లాడి ఉన్నాం. అది మీరు డాక్టర్ విజయ్ కుమార్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. అవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి, లైవ్ రికార్డింగ్ చేయబడ్డాయి. మధ్య మధ్యలో కొంచెం అంత ఎడిటింగ్ అయితే చేయలేదు కానీ లైవ్ రికార్డింగ్ చేయబడ్డాయి. ఈ 55 చాలా ఇంపార్టెంట్ క్లాసెస్, ప్రతి విశ్వాసికి అవసరమైన వాక్యపు మర్మాలు అక్కడ మాట్లాడి ఉన్నాం. సో తప్పకుండా వాటిని చూడండి, వాటిని వినండి, వాటిని వినండి. 55 క్లాసెస్ దాదాపు మనం ఎఫ్ఎస్సీలు 6వ అధ్యాయం మనం మన 10వ వచనం నుంచి 20వ వచనం వరకు పది ఆ 10 వచనాల్లో నుంచి ఒక 55 పాఠాలు మాట్లాడి ఉన్నాం. ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఏదో 4 ఆశీర్వాదపు మాటలు మాట్లాడి వినే వాళ్ళకి ఒక ఒక మంచిగా ఎస్ చాలా మంచి మాటలు చెప్పారు అనే దానికి మాత్రమే కాకుండా, అనే అనే వాటికి కాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి, మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం అన్నది మనలో నిర్మాణము చేయబడాలి. ఒక విశ్వాసి జీవితము ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. యేసు ప్రభుని వెంబడించే ఒక శిష్యునిగా మారాలి. ఒక ప్రగాఢమైన విశ్వాసము, ఒక లోతైన యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకుని, ఒక లోతైన ఆత్మీయ అనుభవాలు కలిగి ముందుకు వెళ్ళే ఒక ఆత్మీయ జీవితాలుగా మారాలి అని దానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ చేయబడింది. అయితే ఈ ప్లాట్ఫామ్స్ లో మన వాక్య భాగాల్ని మనం మననం చేస్తున్న సమయాల్లో, మీరు వాక్యం చెప్తున్న సమయాల్లోనే ప్రభువా ఈ వాక్యం నా కోసమయ్యా, ఈ వాక్యం నా కోసం ప్రభువా అని మీరు కూడా వాక్యాన్ని స్వీకరిస్తూ, అర్థం చేసుకుంటూ, అప్రాప్రియేట్ చేసుకుంటూ, అప్లై చేసుకుంటూ, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మీరు మాట్లాడచ్చు చాలా సీరియస్ గా. ప్రభువా తండ్రి, నా ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉంటే అన్ని విషయంలో ప్రభువా, నా నా అన్ని విషయంలో, నా ప్రాణములోను అంటే నా మనసులోను, నా యొక్క శరీరంలోను స్వస్థత, విడుదల, నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్పు, నా కుటుంబ జీవితంలో సమాధానమే. ఎక్కడ చేయబెడుతున్నా ప్రభా అక్కడ మీ చిత్తానుసారంగా మీరు నడిపిస్తున్న ఆ యొక్క స్థలాల్లో మీరు ఏం చేయమంటున్నారో దాని ప్రకారంగా చేస్తున్న ఆ యొక్క ఆ యొక్క పనుల్లో మీ హస్తం ప్రభువా, మీ కృప కలిగిన గొప్ప హస్తాన్ని మేము చూడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిని మన చుట్టూ కూడా అనుభవించాలి. దేవుని సంరక్షణ అన్నది మన ఇంటి చుట్టూ కూడా ఉంటూ ఉండాలి. హల్లెలూయా. దేవుడే ఒక అగ్ని ప్రకారముగా మన ఇంటి చుట్టూ ఉంటూ ఉండాలి. నిన్న పొద్దున ఒక దర్శనంలో చూస్తున్న విషయం ఏంటంటే, ఏ ఇంటి మీదైతే
ఏ ఇంటి మీదైతే గనక యేసు ప్రభు యొక్క రక్తము పని చేయట్లేదో, ఆ ఇంటిలోకి ఒక పొగవలే, ఒక పొగ చూస్తా ఉన్నాను. ఒక పొగవలే దురాత్మ శక్తులు ఆ ఇంటిలోకి ప్రవేశించాయి. ఆ ఇంటి లోపల ఆ యొక్క వాతావరణం అంతా గూడా దురాత్మ శక్తులతో నింపబడున్నాయి. అదంతా పొగగా కనబడుతుంది. ఒక పొగగా కనబడతా ఉందన్నమాట. ఒక స్మోక్. అయితే ప్రభుని అడుగుతా ఉన్నాను. ప్రభువా ఎలా వచ్చాయి లోపలికి అనంటే, అప్పుడు నిర్గమకాండం మరి 12 అధ్యాయంలో ఏ ఇంటి మీదైతే గనక మరి గొర్రెపిల్ల రక్తము లేదో, ఆ ఇంటి మీదకి తీర్పు అనేది వచ్చి ఉన్నది. అక్కడ నాశనం అనేది జరిగింది. కానీ ఏ ఇంటి మీదైతే గనక గొర్రెపిల్ల రక్తం ఉందో, ఆ ఇల్లు సంరక్షించబడింది. అంటే యేసు ప్రభు రక్తము ఎవరైతే ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటారో, యేసు ప్రభు రక్తము మన జీవితాల్లో ఏం చేసింది? ఒక్కొక్క విశ్వాసి జీవితంలో ఏం చేసింది? మానవుని జీవితానికి ఏం చేసింది? అనేది మనం తెలుసుకొని, మన నోటి ద్వారా మనం మాట్లాడుతున్న సాక్ష్యాలను బట్టి, మన జీవితాలు, మన కుటుంబాలు సంరక్షించబడుతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా! హౌ మచ్ యూ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్, దట్ మచ్ ఇస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. యేసు ప్రభు రక్తాన్ని ఎంతగా మన జీవితం మీద, మన కుటుంబం మీద మనం అప్లై చేస్తూ ఉంటాం. అప్లై చేయటం అనంటే ఎంతగా మనం తెలుసుకుంటూ ఉంటాం. మన నోటి ద్వారా ఒక సాక్ష్యకరంగా మన ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం మన 11 వచనం చూసినట్లయితే, గొర్రెపిల్ల రక్తము, యేసు ప్రభు యొక్క రక్తము మన నోటి ద్వారా మాట్లాడే సాక్ష్యము వలన మన ఇల్లు అనేది సంరక్షించబడుతూ ఉంటది. అంటే దురాత్మ శక్తులు ఉన్నాయని, అవి ఎవరి మీదైనా ఎవరి ఎవరి మీదైనా పనిచేయొచ్చు. ఎవరిలోకైనా రావచ్చు. ఎవరినన్నా నష్టపరచొచ్చు. ఎందుకంటే దొంగతనము చేయడానికి వస్తాడు. నాశనం చేయడానికి వస్తాడు. హత్య చేయడానికి వస్తాడు. ఈ మాటలు యేసు ప్రభువే యోహాను మరి 10వ అధ్యాయం మరి 10వ వచనంలో చెప్పారు. ఈ ఆత్మ మండలాల్లో దురాత్మ శక్తులు ఉన్నాయి అన్నది వాస్తవమే. ఒక సైన్స్ మైండ్, నేను కూడా డాక్టర్‌ని. ఐయామ్ ఎ ఫిజిషియన్. నేను కూడా డాక్టర్‌ని. అయితే ఈ యొక్క డాక్టర్ మైండ్‌తో దురాత్మలు ఉన్నాయి అనంటే, నేను కూడా సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. సీఎంసీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయాల్లో, అక్కడ సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు చాలా వరకు కేసెస్ స్కిజోఫ్రెనియా అని, లేతే సైకోసిస్ అని, డిప్రెషన్ అని, యాంక్సైటీ న్యూరోసిస్ అని ఇట్లాంటి చాలా కేసెస్ చూస్తూ ఉన్నాం. అయితే ఆ కేసెస్‌లో హిస్టరీ తీసుకుంటున్నప్పుడు, అంటే వాళ్ళలో ఏం జరిగిందని తీసుకుంటున్నప్పుడు, చాలా విషయాలు చాలా ఒక నార్మాలిటీగా లేవండి అసలు. నార్మల్‌గా వాళ్ళు లేరు వాళ్ళు. ఎవరో బయట నుంచి మాట్లాడతారంట. అంతరిక్షంలో ఉన్న ఎవరో ఒక ఎవరో ఒక వ్యక్తిగా ఉన్న, ఆకారంగా ఉన్న వాళ్ళంట. వాళ్ళు ఏలియన్స్ అని అంటాం మనం. ఏలియన్స్ అనంటే వాళ్ళు మానవులు గాదు వాళ్ళు. వాళ్ళేదో అంతరిక్షంలో ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటారంట వీళ్ళని. వాళ్ళని చూస్తూ ఉంటారంట. వాళ్ళు వీళ్ళని ఫాలో చేస్తా ఉంటారంట. వాళ్ళు మాట్లాడుతా ఉంటారంట. వీళ్ళకి మాటలు వినబడతా ఉంటాయి. వీళ్ళకి మాటలు వీళ్ళు వాళ్ళని చూస్తా ఉంటారంట. దాన్ని మనం ఏమంటామంటే హాలుసినేషన్స్ అని అంటారు. హాలుసినేషన్స్ అనంటే విజువల్ హాలుసినేషన్స్ అనంటే వాళ్ వీళ్ళంట వాళ్ళని చూస్తూ ఉంటారంట. వాళ్ళెక్కడున్నారు? వాళ్ళేం జేస్తున్నారు? అది శాటిలైట్‌లా తిరుగుతా ఉంటదంట వీళ్ళ మీదకి. ఇంకోటేమో ఆడిటరీ హాలుసినేషన్ అంటారు. ఆడిటరీ అనంటే వాళ్ళు, వాళ్ళు వినగలుగుతూ ఉంటారంట. కొన్ని శబ్దాలు వినబడుతూ ఉంటాయంట. ఇక ఏలియన్స్ లాగా అంటే ఏదో ఏదో ఒక వేరే లోకంలో ఉన్న వాళ్ళంట వీళ్ళు. వీళ్ళు మాట్లాడుతా ఉంటారంట. ఏం మాట్లాడుతున్నారంటే, "నిన్ను చంపేస్తాను. నిన్ను రేపే చంపేస్తాను. నిన్ను ఎల్లుండి చంపేస్తాను. నువ్వు యాక్సిడెంట్‌లో చచ్చిపోతావు." అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతా ఉంటారు. ఇక ఇట్లాంటి అబద్ధాలు గూడా చెప్తూ ఉంటారు. ఇక దీన్నేం జేస్తారంటే, ఇక దీన్ని ఇట్లాంటియన్నీ గూడా మరి విని హిస్టరీస్ అన్నమాట. చాలా మంది పేషెంట్స్ వినిన తర్వాత నేను అడుగుతున్నాను ప్రభుని. ప్రభువా వీళ్ళు ఏలియన్స్ ఎవరు? అసలు ఈ రోగం ఏంటి? ఈ ఈ ఒక షిజోఫ్రీనియా అనే ఒక భయంకరమైన రోగం. అసలు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి అదే రోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు. అక్కడే అదే హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళున్నారు.
అదే హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళున్నారు. సంవత్సరాలు, సంవత్సరాలు ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు. ప్రభువా! వీళ్ళకి మరి విరుగుడేంటి? వీళ్ళకి మరి ఇంక ఇదేనా ఇంకా? అంటే మానసికంగా ఇబ్బంది పడుతూ మరి మరి ఇట్లాంటి రోగులుగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఇంకా వేరే మార్గం లేదా? వాళ్ళకి ఒక విడుదలనేది, స్వస్థతనేది లేదా? ఇక మందులేనా? ఆ యొక్క మందుల్లోనే వాళ్ళు మందులు తింటూ ఉంటారు. వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక ఇంట్లో ఇక ఒక భార్య, భర్త, ఇల్లు, వాకిలి, పిల్లలు ఇక ఇవేం పెద్దగా ఏమి ఉండవనమాట ఇంక. వాళ్ళు వదిలేస్తున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు గూడా వదిలేస్తున్నారు. భర్తకి గనుక అర్థమైందనుకోండి, భార్యకి ఒక షిజోఫ్రెనియా ఉందంటే కష్టం. ఇక ఇంట్లో ఉండలేరు. ఇంకా ఆమె ఆమెని ఆమెను పంపించేస్తున్నారు. ఆమెను పంపించేస్తున్నారు. లేకపోతే హాస్పిటల్‌లో జాయిన్ చేపిస్తున్నారు. లేకపోతే విడాకులు తీసుకుంటున్నారు. వదిలేస్తున్నారు. లేకపోతే, లేకపోతే వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంచుతున్నారు. "అమ్మ ఇక్కడే ఉండు. నువ్వు చూసుకుంటా ఉండు. మేము చూసుకోలేకపోతున్నాం" అని చెప్పి వదిలిపెడుతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితనేది ఇక భవిష్యత్తనేది ఇక లేకుండా పోతున్న ఒక పరిస్థితనేది చూస్తా ఉన్నాం. మానసిక రోగమన్నది అది ఒక మామూలుగా ఉన్న యాంక్సైటీ లేపోతే ఒక చిన్న చిన్న ఒక డిప్రెషన్ చిన్న చిన్నయి అయితే మటుకు అది పర్లేదు గానీ, వాటిలో నుంచి బయటికి రావచ్చు గానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద రోగాలున్నాయి. సిజోఫ్రెనియా ఇట్లాంటి ఒక సైకోసిస్ అని, మానియాక్ సైకోసిస్ అని ఇట్లాంటి రోగాల్ని వాటిల్లో నుంచి బయటికి రావాలి అంటే మటుకు చాలా కష్టతరంగా ఉంటా ఉంది. అయితే మనం బైబిల్‌లో మన మత్తయి సువార్త 8 అధ్యాయం 28 వచనం నుంచి మనం 32 వచనం దాకా మనం చూడబోతున్నాం. ఈ 4, 5 వచనాల్లో ఒక మానసిక రోగి యొక్క వ్యధ, ఒక పరిస్థితి, అసలు ఆ మానసిక రోగముతో ఇబ్బంది పడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తిలో రోగము 1, 2 ఆ రోగము వెనకాల దురాత్మ శక్తుల యొక్క విషయాలు. ఈ విషయాల్ని మనం చూడబోతున్నాం. ఇది ఎంత ప్రాముఖ్యమనంటే ఈ వాక్య భాగాల్ని మనం మననం చేస్తున్న సమయాల్లో దేవుని వాక్కులో ఉన్న శక్తి ఏంటో మనం గమనించాలి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గాని, మన పిల్లల జీవితాల్లో గాని, ఎవరి మీదైనా సరే దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయనంటే మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం అటు ఇటు, ఇటు అటు, అటు ఇటు ఇక మనం అలిసిపోయి మనం వాళ్ళకి డబ్బులిచ్చి, వీళ్ళకి డబ్బులిచ్చి, అయి జేపిచ్చి, ఇయి జేపిచ్చి, ఆ మంత్రాలు, ఈ తాయెత్తులు కట్టించుకోవటాలు ఇవన్నీ అవసరం లేదు. మనం ఒకవేళ గనక అలాగా తిరుగుతూ, తిరుగుతూ ఉంటే గనక చివరికి మ చివరికి మనం అలసిపోయి మళ్ళీ మన మోకాళ్ళు మళ్ళీ దేవుని సన్నిధిలో యేసు ప్రభు నామం పేరట మళ్ళీ మనం వేయాల్సిందే. ఎందుకనంటే ఎందుకనంటే ఒక పరిపూర్ణమైన విడుదల అంటే ఒక తాత్కాలికమైన విడుదల ఏదో ఒక తాయెత్తు కట్టించుకోవటంలోనో లేకపోతే ఒక తంత్ర మంత్రాల్లోనో ఉంటదేమో గాని, ఏదో పేపర్ తీసుకుంటారు, పేర్లు రాసుకుంటారు. ఈ ఈ వ్యక్తి మీద పనిచేస్తున్న దురాత్మ పోవాలని జెప్పి ఆ పేరు రాసిన పేపర్‌ని కాల్చేస్తారు. దాని తర్వాత ఏదో కొంతసేపు ఆ దురాత్మ పోయినట్టుగా ఉంటదనమాట. ఏదో ఒక 5 రోజులో, 6 రోజులో, 10 రోజులో బావుందనిపించిద్ది. కానీ మళ్ళీ, మళ్ళీ అంటే ఆ దురాత్మ పోలేదు గానీ ఒక తాత్కాలికమైన ఏదో ఒక టెంపరరీగా ఏదో ఒక సుఖ విడుదల వచ్చిందన్నట్టుగా ఉంటదేమో గానీ కానీ ఆ వ్యక్తికి పరిపూర్ణ విడుదలైతే లేదు. మళ్ళీ ఇబ్బందే, మళ్ళీ ఇబ్బందే, మళ్ళీ ఇబ్బందే. యేసు ప్రభు నామం పేరట మాత్రమే, యేసు ప్రభు ద్వారా మాత్రమే ఒక దురాత్మ శక్తులుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి పరిపూర్ణ విడుదల అన్నది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకనంటే యేసు ప్రభుకే ఆయనకే సర్వ అధికారము, సర్వశక్తి ఇయ్యపడాయి. ఆయనలో మాత్రమే సర్వ అధికారము, సర్వశక్తి అన్నది ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా! సర్వ అధికారము ఆయన నామంలోనే ఉంది. సర్వ అధికారం ఆయనకి ఇయ్యబడింది. ఇది మనం మత్తయి సువార్త 28 అధ్యాయం 18 వచనంలో చూస్తాం. సర్వ అధికారము ఆయనకి ఇయ్యబడ్డాయి. అంటే సర్వాధికారం అంటే యావత్తు, యావత్తు ఆకాశ మండలాల మీద, భూమండలాల మీద, యావత్తు సృష్టి మీద, ఈ ఆకాశ మండలాల్లో దురాత్మ శక్తుల మీద, వాటి యొక్క రాజ్యం మీద, సమస్త విషయాల మీద అధికారము కేవలము యేసు ప్రభుకి మాత్రమే ఉన్నది. అందుకని యేసు ప్రభు నామాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తూ ఉంటామో, ఆ యేసు ప్రభు నామాన్ని ఉపయోగించడం అంటే యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకుంటూ, ఆ యేసులో ఉన్న ఆ యేసయ్యలో ఉన్న అధికారము
దేవుడు మనకేదైతే ఇచ్చి ఉన్నారో, మనకెంత కొంత కొంత భాగం మనకేదైతే ఇచ్చి ఉన్నారో, ఆ యొక్క అధికారము చొప్పున మనం యేసు నామాన్ని ఉపయోగిస్తున్న సమయాల్లో దురాత్మ శక్తులు మరి వెళ్ళిపోవుట అనేది మనం చూస్తూ ఉన్నాం. సో, కాబట్టి దురాత్మ శక్తులు ఉన్నాయి అన్నది రియాలిటీ. అదొక వాస్తవం అన్నమాట. యాస్ ఎ డాక్టర్ నేను గూడా చూసాను. యాస్ ఎ డాక్టర్ నేను గూడా చాలా మంది, చాలా మంది జీవితాల్లో రోగాల వెనకాల దాని యొక్క వేర్లు అనేవి దురాత్మ శక్తులతో ఉన్నాయి. శాపాల్లో గూడా ఉన్నాయి. ఎక్కడైతే శ్రాపాలు పనిచేస్తున్నాయో అక్కడ దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయి. ఎక్కడ దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయో అక్కడ రోగాలు గూడా ఉన్నాయి. అక్కడ అక్కడ మరణాన్ని తీసుకొచ్చే రోగాలు గూడా ఉన్నాయి. ఆపత్కాల మరణాల్లోకి తీసుకువెళ్ళే పరిస్థితులు అన్నవి అక్కడ చూస్తూ ఉన్నామనమాట. ఆపత్కాల మరణాలంటే ఏ దినమైతే ఆ వ్యక్తి మరణించాలో అప్పుడు మరణించకుండా దానికంటే ముందుగానే మరణిస్తున్నాడు. దాన్ని ఆపత్కాల మరణాలు. ఇట్స్ ఎ ప్రిమెచ్యూర్ డెత్స్ అన్నమాట. సో, అటువంటి విషయాలు గూడా దురాత్మ కార్య దురాత్మల వల్ల లేపోతే అపవాది శక్తుల వల్ల జరుగుతూ ఉంటాయి. సో, కాబట్టి స్పిరిట్ వరల్డ్ అన్నది ఈ ఈ ఆత్మ మండలం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ రియాలిటీ. అదొక వాస్తవం అన్నమాట అది. ఎలాగైతే పరలోకం ఉందో అలాగే నరకం గూడా ఉంది. ఎలాగైతే దేవుడున్నాడో అలాగే సాతాను గూడా ఉన్నాడు. ఎలాగైతే దేవుని శక్తి ఉందో అపవాది కూడా శక్తి ఉంది. అపవాది ఎందుకు శక్తివంతుడుగా కార్యం చేస్తాడనంటే, ఎలాగ అపవాది కార్యం చేయగలడు ఒక మానవుని మీద అనంటే, మరి మానవుడు దేవునికి దూరమై, అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, పాపము చేస్తూ, అవిధేయుడుగా ఉండి, దేవునికి విధేయుడు కాదండి, అవిధేయుడుగా ఉండి, ఈ విషయాన్ని మనం ఎఫెసీయులు 2:2లో చూస్తాం. ఎఫెసీయులు 2వ అధ్యాయం 2వ వచనం. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో, వాయుమండల దురాత్మ శక్తులంట ఆ వ్యక్తిని ఇప్పుడంట ప్రేరేపిస్తూ, ప్రేరేపిస్తూ వాటి కార్యకలాపాలు, అ అపవాది యొక్క కార్యకలాపాలు ఈ వ్యక్తి ద్వారా జరుగుతూ ఉన్నాయి. అంటే అవిధేయుల ద్వారా అపవాది పని చేయగలడు. విధేయుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పని చేయగలడు. అంటే 2 ఆత్మలున్నాయి. ఒకటి, ఒకటి దేవుని ఆత్మ, 2 అపవాది శక్తులతో ఉన్న ఆత్మలు. అయితే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తున్నాడనంటే విధేయత, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి అనుగుణంగా నడుస్తూ, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని నమ్ముతూ, విశ్వసిస్తూ, విధేయుడుగా ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనతో పాటు నడవాలని, నీతి కొరకు ఆకలి దప్పులుగా ఉన్నవారు, వారు దీవించబడుతూ, వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయుట, వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయుట అనేది విధేయత కలిగిన వారి ద్వారా మనం చూస్తున్నాం. వారు విశ్వాసులు, యేసు ప్రభు సంబంధులు, యేసు ప్రభుని వెంబడించువారు. వారి జీవితాల్లో అపవాది శక్తులు పని చేయలేవు. ఎందుకనంటే వారి వారి ఆత్మ, ప్రాణ, శరీరము 1 తెస్సలోనిక పత్రిక 5:23కు అనుగుణంగా ఆత్మ, ప్రాణ, శరీరాలు అవన్నీ గూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాయి. దేవుని ఆత్మతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారిలో నివాసము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా! నివాసము చేస్తూ ఉన్నారు. అయితే అలాగే నివసించటం, చూసారా ఇక్కడ ఒక మాట నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నివసించటం అనంటే నివసించటం అంటే ఆత్మ నివసిస్తూ ఉంది మనలో. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అందుకని పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రికల్లో అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటారు, నీ శరీరము దేవుని మందిరం అని నీకు తెలీదా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, నీ శరీరము దేవుని మందిరం అని నీకు తెలీదా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడని నీకు తెలీదా? మరి యోహాను సువార్తలో కూడా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక వ్యక్తిలో నివాసం చేయగలరు. హల్లెలూయా! అంటే ఒకటేమో నివసించటం. అంటే మన యొక్క ఆత్మ, ప్రాణ, శరీరాలు సమస్తము యేసు ప్రభు ఆయన చేతుల్లోకి తీసుకోవటం. ఆయన 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 నియంత్రణలోకి తీసుకోవటం. నియంత్రణ అంటే కంట్రోల్. కంట్రోల్ అంటే ఇక ఈ రోజున నేనేదన్నా పని చేయాలి అనంటే నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి, ఆ వ్యక్తితో మాట్లాడు, ఆ వ్యక్తితో ఇలా ఉండు, ఆ వ్యక్తికి ఈ ప్రార్థన చేయి, ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తికి ఈ మాటలు చెప్పు అని నా ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగా నేను పరిచర్య చేస్తూ ఉన్నా. ఒకవేళ న్ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు
నా మీద కంట్రోల్ లేదనుకోండి. అంటే నా యొక్క టంగ్ లేకపోతే నా యొక్క నాలుక మీద కంట్రోల్ లేదనుకోండి. నేను ఏదైనా మాట్లాడుతూ ఉంటా ఇక. ఇక నేను విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటా. ఆ మాట, ఈ మాట, ఆ చాటింగ్, ఈ చాటింగ్. అక్కడ కూర్చుంటా, ఇక్కడ కూర్చుంటా. కానీ ఎందుకు నేను ఆ పనులు చేయట్లేదనంటే, నాలో ఉన్న ఆత్మదేవుడు నన్ను నియంత్రణ లేకపోతే నా మీద కంట్రోల్ అనేది ఆయనకుంది. నేను అలాగ ఇచ్చాననమాట. నా యొక్క ఆత్మని నేను అలాగా సమర్పించుకున్నా. యేసయ్యా నాయన నీవే నా దేవుడవయ్యా. నీవే నా ప్రభువయ్యా. నీవే ప్రభా నన్ను నడిపించాలి ప్రభా. ఈ రోజంతా కూడా నీ ఇష్టానుసారంగా నడిపించాలయ్యా అని నా ఆత్మని నేను సమర్పించుకున్నా. నా ప్రాణాన్ని, నా యొక్క మనస్సుని నేను సమర్పించుకున్నా. అయ్యా! నా శరీరం గూడా నీదే అని నేను రోమీయులు రాసిన పత్రిక 12 అధ్యాయం 1 వచనంకి అనుగుణంగా నా శరీరాన్ని గూడా ఆయన చేతులకి అప్పగించేశాను. అయ్యా! ఒక ప్రాణార్పణంగా నీ ఇష్టానుసారుడుగా నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా. నా ఆలోచనలు ఇక నీ మాటలై ఉండాలి. అయ్యా నీకు వాక్యమై ఉండాలి. నా యొక్క నా యొక్క నా యొక్క హృదయంలో ఉన్న మాటలు నీ మాటలై ఉండాలి. నా నోటి ద్వారా మాట్లాడే మాటలు నీ మాటలై ఉండాలి. నా మనసులో ఉన్న ఆలోచనలు, నా నోటి ద్వారా మాట్లాడే మాటలు మీకు ప్రీతికరంగా ఉండాలి. అని నేను అడుగుతూ ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సో, పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థనకి అనుగుణంగా అంటే వాక్యానుసారమైన ప్రార్థనకు అనుగుణంగా ఆత్మదేవుడు నా మీద కంప్లీట్ కంట్రోల్ తీసుకొని నన్ను నడిపిస్తున్నాడు. అలాగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా! అలాగే అపవాది శక్తులు గూడా, అలాగే అపవాది శక్తులు గూడా ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా, విరోధత్వంగా జీవిస్తున్నాడో మరి ఏ వ్యక్తి అయితే దేవుని మార్గానికి దూరంగా వెళ్ళిపోతున్నాడో, ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు యోహాను 14:6 అనుగుణంగా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఆయన మార్గానికి దూరంగా వెళ్ళిపోతున్న మానవుడు అంటే అపవాది శక్తులకి అతి సమీపంగా దగ్గరగా వెళ్తున్న వ్యక్తి అంటే ఒక స్నేహంతో చాలా దగ్గరగా వెళ్తున్న వ్యక్తి ఇక ఆ వ్యక్తి చిన్న చిన్నగా ఎక్కువగా ఇంకా దురాత్మలకి చోటిస్తూ ఇక దురాత్మలు ఆ వ్యక్తి మీద కంట్రోల్ తీసుకుంటూ ఉన్నాయి. ఇక చిన్నగా కంట్రోల్ తీసుకొని, ఇక కొన్ని దినాలో, మాసాలో, సంవత్సరాల తర్వాత చూసినట్లయితే ఇంకా ఆ వ్యక్తి టోటల్లీ హి కెన్ బి ఎ డీమన్ పొసెస్డ్ పర్సన్. అంటే ఇంకా ఆ వ్యక్తి యొక్క కంట్రోల్ కంప్లీట్‌గా ఇక దురాత్మ దురాత్మలతో ఇక ఏందంటే, ఆ యొక్క దురాత్మలు ఆ వ్యక్తిని కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటూ ఉన్నాయి. కంప్లీట్ కంట్రోల్. ఎలాగైతే మనకు కంప్లీట్ కంట్రోల్ ఎలాగైతే గనక అంటే ఏంటంటే పరిపూర్ణంగా ఒక నియంత్రణ అన్నది పరిశుద్ధాత్మ దేవునికి ఎలాగైతే మన జీవితం పట్ల ఉంటదో, ఈ రోజున మనం ఎవరు పడితే వాళ్ళతో మనం మాట్లాడం. చాలా మంది చూస్తా ఉంటాం మనం. కానీ వాళ్ళతో మాట్లాడం మనం. వాళ్ళని చూడం గూడా. వాళ్ళు మనల్ని చూడడం గూడా. మన మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. మనం లోకంలో ఉన్నాం గానీ మనం దేవునితో ఉన్నాం. మన లోకంలో ఉన్నాం గానీ, మన చెవులన్నవి ఈ చెడైన విషయాలు లేపోతే ఈ లోకపు సంబంధమైన విషయాల్లోకి మనం వెళ్ళం. ఎందుకనంటే మనం లోకంలో ఉన్నాం కానీ వేరు చేయబడ్డాం. మనల్ని నియంత్రించేది పరిశుద్ధాత్మ దేవుడే. మనల్ని నడిపించేది దేవుని వాక్యమే. మనం ఎంతగా దేవునికి వేరు చేయబడి ఉన్నామో, అంతగా దేవుని యొక్క నియంత్రణ మన మీద ఉంటది. అలాగే ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటూ, అపవాదికి చోటిస్తూ, పాపానికి చోటిస్తూ, అంధకారానికి చోటిస్తూ, అపవాదికి చోటిస్తూ ఉన్నాడో, ఆ వ్యక్తి జీవితం మీద దురాత్మ శక్తులు చిన్నగా ఒక 10%, 20%, 30%, 40% అట్లాగా 50%, 60%, 70% ఇంకా చిన్నగా ఇక దురాత్మ శక్తులు ఆ వ్యక్తి జీవితంలో ఎంతగా చోటిస్తూ ఉంటాడో అంతగా చొరబడి ఆ వ్యక్తిని కంప్లీట్ కంట్రోల్ అంటే ఆ వ్యక్తిలో చొరబడింది. ఇక ఇక ఆ వ్యక్తి యొక్క ప్రాణం అంతా కూడా అంటే ప్రాణం అంటే మనసు, విల్ అండ్ ఎమోషన్స్. మనసు, ఆలోచనలు, ఆ మనసులో ఆలోచనలు, ఇష్టాలు, తర్వాత భావనాత్మక విషయాలు, ఇక ఆ వ్యక్తి మాటలు గూడా, ఆ వ్యక్తి మాట్లాడే మాటలు, ఇక కోపం ఎలా వస్తదంటే ఆ వ్యక్తికి చిర్రెత్తుకొనొస్తే అన్‌కంట్రోల్డ్ అన్నమాట. ఇక అసలు కంట్రోల్ ఉండదింక అసలింక. ఆ వ్యక్తికి ఇంక కంట్రోలే ఉండదిక. అసలు నియంత్రణే ఉండదు. కోపమొచ్చిందంటే గనక ఇక లాగి కొట్టి చివరికి చావదొబ్బుతాడన్నమాట. ఇక ఆ భార్య ఏమైపోవాలంటే ఇంక భయపడి ఇక పారిపోవాల్సిందే ఆ ఇంట్లో నుంచి. అందుకని చాలా మందికి విడాకులు జరుగుతాయి.
అందుకని చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాలు విడాకులు ఎందుకనంటే ఒక్కసారి కొట్టాడు అంతే. ఒక్కసారి కొట్టాడు. ఆ కొట్టటంతో ఆ స్త్రీ లేకపోతే ఆ భార్య భయపడిపోయి, ఇక మళ్ళీ ఇంట్లోకి రానురా బాబు, నేను నా వల్ల కాదురా బాబు అని వదిలి వెళ్ళిపోయింది అంతే. ఎందుకు వెళ్ళిపోయారనంటే ఒక్కసారే అన్‌కంట్రోల్డ్ యాంగర్. దట్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ యాంగర్. ఈ స్పిరిట్ ఆఫ్ యాంగర్‌ని నేను గూడా అనుభవించాను. ఎలాగంటే, మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు లాతూర్ అనే ప్లేస్‌లో ఒక మార్కెట్ దగ్గర మేము కార్‌లో ఉన్నాం. నా దగ్గర ఒకతనొచ్చాడు. అతనిలో స్పిరిట్ ఆఫ్ యాంగర్ పనిచేస్తా ఉంది. అతనిలో ఈ కోపంతో ఇబ్బంది పడుతున్న దురాత్మ అంటే ఏందంటే, ఈ యొక్క కోపాన్ని తీసుకొచ్చే దురాత్మ అతనిలో ఉంది. అతనిలో ఉంది. అతని ద్వారా ఆపరేట్ అవుతుంది. అయితే అతనప్పుడు గట్టిగా అరవట్లేదు గానీ, అంటే గట్టిగా ఏదో నాతో గొడవ పెట్టుకోవటం అట్లాంటిది గాదు గానీ, కానీ అతని దగ్గరకొచ్చి మాట్లాడుతున్నప్పుడు, అతనిలో పనిచేస్తున్న దురాత్మ అది నా మీదకొస్తుంది. నా మీదకి వస్తున్న అనుభవం నేను చూశాను. అకస్మాత్తుగా నాకు తెలియకుండానే కోపమొస్తా ఉంది నాకు. అప్పుడసలు ఇక్కడ ఏమి లేదసలు. నా పక్కన సౌమ్య ఉంది. అక్కడసలు ఏమి ఇబ్బంది లేదక్కడ. అక్కడేం పెద్ద గొడవ లేదు, ఏమి లేదు. కానీ కోపమొస్తా ఉంది నాకు. ఆ కోపంతో గట్టిగా ఒక మాటన్నాను. అయితే ఆ మాట అనిన తర్వాత మళ్ళీ వెంటనే నేను ప్రభువా ఏంటిది? ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నానేంటి అని వెంటనే నేను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటున్నాను. కొంతసేపు తర్వాత మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అతను వెళ్ళిపోయాడు. మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా గూడా అంతా సమాధానంగా ఉంది. అప్పుడు నాకు ప్రభు నేర్పిస్తున్నారు ఒక విషయాన్ని. ఏంటంటే, ఒక వ్యక్తిలో దురాత్మ ఎలా పనిచేస్తుంది? అసలక్కడ ఏముండదక్కడ. పెద్ద చిన్న అంటే, ఆ యొక్క భార్యాభర్తల మధ్యలో పెద్ద గొడవలుండవక్కడ. లేతే పెద్ద గొడవ అవ్వాల్సిన అవసరం లేదక్కడ. చిన్న విషయమే. ఆ చిన్న విషయమే ఎంత పెద్దదయిందంటే, చివరికి విడాకులయిపోయింది. అంటే అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితి. "ఏం జరిగిందమ్మా?" అని అడిగామనుకో, "ఎందుకు విడాకులు తీసుకున్నావు" అనంటే, "ఒక్కరోజు ఏదో గొడవైంది." ఎందుకు గొడవైందంటే, చిన్న విషయమే. "దీనికా అమ్మా విడాకులంటే?" "ఆ రోజున ఈ చిన్న విషయానికి నన్ను కొట్టాడయ్యా. ఎంత కొట్టాడంటే బాధ పడేసాడయ్యా నన్ను. నాకు భయపడి ఇక నేను వచ్చేసానిక నేనింక. నా పెట్టె నేను తీసుకొని వచ్చేసానిక నేను. ఇంక మా అమ్మ దగ్గరే ఉన్నానిక నేను. నేనింక మళ్ళీ వెళ్ళలేనయ్యా నేనింక. అయ్యో! ఆ కోపం ఏందో అసల అదేందో మరి." చూడండి, ఒక సమస్య, కోపం అనే సమస్య ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కానీ ఆ కోపం అనేది ఒక మామూలు విషయం గాదు. దాని వెనకాల ఒక దురాత్మ శక్తులున్నాయన్నది వాళ్ళకి అర్థం గాని విషయం. అలాగా చాలా మంది, చాలా కుటుంబాలు నష్టమైపోతూ ఉన్నాయి. అంటే సమస్యలు చూస్తున్నారు కానీ సమస్య వెనకాల ఏదన్నా రూట్ ప్రాబ్లమ్ అనంటే సమస్యకి వెనకాల ఉన్న ఆ యొక్క వేర్లేమిటో చూడట్లేదు. దానివల్ల జస్ట్ పైపైనే మాట్లాడుతున్నారు. అతను చాలా కోపిష్టి, చాలా కోపిష్టి. అతను చాలా అసలొక మానసిక రోగంతో ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఆమైతే గనక ఏదో మొత్తం షిజోఫ్రెనియా అంట. ఏందో మరి ఆ రోగం మరి. అసలెట్లానో ఇంట్లో ఉండి అలానే కూర్చుంటది. అలానే కూర్చుంటది. అన్నం తినదు. అలానే కూర్చుంటది. అన్నం తినదు. స్నానం చేయదు. ఇంట్లో పని చేయదు. ఏమీ చేయదు. మేము కూడా చూసామనమాట. షిజోఫ్రెనియాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసాం. వాళ్ళేం చేయరు. అలానే కూర్చుంటారు. గంటల తరబడి అలానే కూర్చుంటారు. వాళ్ళకి అన్నం పెట్టాలంటే 3 గంటలు పడతది. 3 గంటలు పడతది. అన్నం తినిపించాలంటే 3, 4 అవర్స్ పడతది. అలానే కూర్చుంటారు. నోరు తెరవరు. నోరు తెరవరు. వాళ్ళు అన్నం తినరు. నోరు తెరవడానికి పడతది ఓ 10 నిమిషాలు. చాలా సహనం కావాలి ఇలాంటి వాళ్ళని చూసుకోవాలంటే. అలాంటిది సంవత్సరాలు, సంవత్సరాలు మరి భార్య అలానే ఉంటే గనక ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటది? చాలా దారుణంగా ఉంటది. సో, అలాంటి వాళ్ళకి విడుదల రావాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా! చాలా, చాలా భయంకరమైన స్థితులన్నమాట. అయితే మరి విడుదల పొందుకోవాలి అంటే గనక కొన్ని సత్యాలు మనం కూడా నేర్చుకోవాలి. అంటే యేసు ప్రభు జీవితం ద్వారా మాత్రమే ఇటువంటి ఆశ్చర్యమైన, అద్భుతమైన, శక్తివంతమైన కార్యాలు జరిగాయి. అందరం చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవటం గాదు. కానీ యేసుప్రభు ఏం చెప్పారంటే, యోహాను 14:12 ఏం చెప్పారంటే, "నా యందు విశ్వాసం ఉంచు." మీరు విశ్వసించారు, నేను విశ్వసించాను. యేసుప్రభు ఎవరో మీరు మీరు నమ్ముకున్నా, నేను నమ్ముకున్నాను. ఆయన ప్రభువుని నమ్ముకున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నాను. హల్లెలూయా! యేసు ప్రభువుని విశ్వసించిన మీరు, నేను, మనము ఆయన చేసిన కార్యాలంట, ఆయన చేసిన కార్యాలు చూడండి, ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మనం చదవబోతున్నాం. మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చూడబోతున్నాం. ఇటువంటి ఆశ్చర్య కార్యాలంట, ఇటువంటి అద్భుత విడుదల కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు కేవలం ఆయన ద్వారా మాత్రం జరిగితే, ఆయన చేసిన కార్యాలను విని మనం చప్పట్లు కొట్టడం మాత్రమే కాకుండా, మన జీవితాల ద్వారా గూడా, మన ద్వారా గూడా, మన జీవితాల ద్వారా గూడా ఇటువంటి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అని నేను చెప్పట్లేదు. మీరు చెప్పట్లేదు. యేసు ప్రభువు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా! మనం చెప్తే అబద్ధమే. కానీ యేసు ప్రభు చెప్తే అది అది నిజమే, సత్యమే. ఆమేన్. హల్లెలూయా! ఎందుకంటే
మానవునిలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా 100% సత్యం అనేది లేదండి. హల్లెలూయా! మానవుడు రాసిన పుస్తకాల్లో గాని, మానవుడి ద్వారా రాయబడిన పుస్తకాల్లో గాని, ఆకాశ మండలాల్లో నుంచి ఆలోచించుకుంటూ ఏదో 4 మాటలు వచ్చి ఎవరో చెప్పారని చెప్పేసేసి ఏదో పుస్తకం కల్పితంగా రాసిన పుస్తకాల్లో అసలు ఎంత మాత్రం సత్యమని మనం చూడం గాని, కానీ వాక్యం అని లేకపోతే బైబిల్‌లో రాయబడిన ప్రతి వాక్యం అన్నది అది దేవుని చేత ప్రేరేపించబడిన వాక్యముగా. ఆమేన్. హల్లెలూయా! మన తిమోతి రాసిన పత్రిక రెండో తిమోతి 3:16లో మనం చూస్తా ఉంటాం. దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రేరేపించబడి రాయబడిన దేవుని వాక్యం అన్నది, దేవుని వాక్యం అనేదే సత్యం. హల్లెలూయా! ఆయనదే 100% సత్యం. ఆయన నోటి ద్వారా వచ్చిన మాటలే సత్యం. కాబట్టి మనం నమ్మాల్సిందే. దీనిలో ఎటువంటి ఇంకా అపనమ్మకము లేదా అవిశ్వాసము మనం ఉంచుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని మాటలు సత్యమే. అయితే మనం నమ్ముతున్నాం అన్నమాట. యేసయ్య నువ్వు చెప్పావు ప్రభువా, నువ్వు చెప్పావయ్యా. నిన్ను విశ్వసించిన వారు నీవు చేసిన కార్యాలు వాళ్ళ జీవితాల ద్వారా కూడా జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా! నేను నమ్ముతున్నాను. నా జీవితం ద్వారా ఇటువంటి, ఇటువంటి దురాత్మలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల జీవితాల్లో విడుదల, 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 విడుదల జరుగునుగాక. అప్పుడే ప్రభువా నాయన ఏదో ఎల్లుండో, రేపో లేకపోతే ప్రభు కొన్ని దినాల తర్వాత కాదు గానీ అప్పుడే ప్రభువా నాయన చెయ్యి చాపటమో లేకపోతే ప్రభువా నీ యొక్క మాటలు మా నోటి ద్వారా మాట్లాడుతున్న సమయాల్లోనే ప్రభా తండ్రి ఆ నోటి మాటల్లో ప్రభా నాయన మీ మాటల్లో ప్రభా నాయన ఎంత శక్తి ఉందంటే దురాత్మ శక్తులు ప్రభు ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఇక వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా! ఆ ఆ మానసిక రోగాన్ని తీసుకొచ్చిన దురాత్మలు వెళ్ళిపోవాల్సిందే. ఆ వ్యక్తికి పరిపూర్ణ విడుదల కలగాల్సిందే. ఆమేన్. దానిలో ఎటువంటి ఇంక డౌట్ లేదయ్యా. డౌట్ లేనే లేదు. అసలు అనుమానం లేనే లేదు ప్రభువా. ఇటువంటి కార్యాలు నా జీవితాల ద్వారా జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు ప్రార్థన చేస్తే రేపో, ఎల్లుండో, 10 సంవత్సరాల తర్వాతో అప్పుడు కాదయ్యా. ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే. ఆమేన్. హల్లెలూయా! విడుదల, విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! మన మత్తయి సువార్త 8 అధ్యాయం 28 వచనం నుంచి మనం చూడబోతున్నాం. ఆమేన్. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు ఒక పరిచయం ఇస్తుందన్నమాట. ఈరోజు ఒక పరిచయం ఇస్తున్నాను. రేపు మనం ఈ యొక్క వాక్య భాగాల్లోకి మనం వెళ్లి దురాత్మ శక్తుల మీద అధికారమున్న యేసు ప్రభు యొక్క మాటలు అవి ఎలాగా పనిచేశాయి? దురాత్మలేం మాట్లాడాయి? అంటే దురాత్మలు మాట్లాడతాయా? యెస్. దురాత్మలు మాట్లాడతాయి. కానీ ఆ మాటలు దురాత్మయి, లేకపోతే ఆ మాటలు అంధకార శక్తులవి. కానీ స్వరం ఎవరిదంటే ఆ వ్యక్తిది. స్వరమేమో వ్యక్తిది. ఆ వ్యక్తిదేమో స్వరము. కానీ మాట ఎవరిదంటే దురాత్మది. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన పెంతెకోస్తు దినాన అపోస్తలుల కార్యాల్లో 2 అధ్యాయం చూస్తాం. సో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన నాలుకను తాకినప్పుడు 120 మంది వారు అన్ని భాషల్లో మాట్లాడుచున్నారు. దేవుని గొప్ప గొప్ప కార్యాలు, దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ నోళ్ళ ద్వారా మాట్లాడుచున్నారు. ఆ మాటలు ఎవరివంటే, ఆ మాటలేమో ఆత్మ దేవునివి. స్వరం ఎవరిదంటే వారిది. ఆమేన్. హల్లెలూయా! స్వరమేమో ఆ వ్యక్తిది. మాటలేమో ఆత్మ దేవునిది. అలాగే ఇక్కడ కూడా చూడబోతున్నాం అన్నమాట. ఇక్కడ కూడా చూడబోతున్నాం. ఏంటంటే స్వరమేమో ఆ వ్యక్తిది, మాటేమో మాటలేమో దురాత్మవి. అంటే అపవాది మాట్లాడతాడా? మాట్లాడతాడు. మాట్లాడతాడా? అపవాది మాట్లాడతాడు. అపవాది మాట్లాడతాడు. అయితే అబద్ధాలు మాట్లాడతాడు. అయితే దేవుని సన్నిధిలోకొచ్చేసరికి మట్టుకు ఇక నిజాలు చెప్పాల్సింది. ఎందుకంటే అబద్ధాలు చెప్పినా సరే దేవునికి తెలుసు గదా! అన్నీ దేవునికి తెలుసు. దేవుని సన్నిధిలో మట్టుకు అపవాది అబద్ధాలు చెప్పలేడు. ఒకవేళ అబద్ధాలు చెప్పినా అవన్నీ పట్టుకు అవన్నీ గూడా అవి గూడా ఎక్స్‌పోజ్ చేయబడతాయి. అవన్నీ గూడా తెరవబడతాయి. అవన్నీ గూడా చూపించబడతాయి. కాబట్టి అపవాదికి తెలుసు సమస్త విషయాలు తెలిసిన దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడలేను నేను. ఆయనకు మాత్రం నేను నిజం చెప్పాల్సిందే. ఆ రీతిగా మనం చూడబోతున్నాం ఇక్కడ. ఈ యొక్క వాక్య భాగాల్లో మనం చూడబోతున్నాం. ఎలాగా అపవాది మాట్లాడతాడు? ఏ విషయాలు మాట్లాడుతున్నాడు? ఏం అపవాదికి తెలుసు? అపవాదికి ఏం తెలుసు యేసు ప్రభు గురించి? అపవాదికి అపవాది ఎలాగ భయపడుతూ ఉంటాడు యేసు ప్రభు మాట, యేసు ప్రభు రావటంతోనే ఎలాగ భయపడుతూ ఉంటాడు. దేవుని శక్తి ఎక్కడైతే ప్రకటించబడుతూ ఉంటదో అక్కడ అపవాది శక్తులు నిర్వీర్యం చేయబడతాయి. అంటే అక్కడ అపవాది శక్తులు ఇక పని చేయవనమాట. జీరో వచ్చేస్తాయి. ఎక్కడైతే దేవుని శక్తి పని చేయకుండా ఉంటదో అక్కడ అపవాది శక్తి పనిచేస్తూ ఉంటది. కానీ ఎక్కడైతే దేవుని శక్తి పని చేస్తూ ఉంటదో అక్కడ అపవాది శక్తి పని చేయదు. అక్కడ ఇక సస్పెండ్ అయిపోద్దన్నమాట. వెన్ గాడ్స్ పవర్ ఈస్ వర్కింగ్
డీమన్స్ పవర్ విల్ బి సస్పెండెడ్. రెండు రాజ్యాలు ఉంటాయి. ఒకటి దేవుని రాజ్యం, ఇంకోటి అపవాది రాజ్యం. ఎక్కడైతే దేవుని రాజ్యం పనిచేస్తుందో, దేవుని రాజ్యములో ఉన్న రాజైన యేసు ప్రభు యొక్క నామంలో ఉన్న శక్తి గాని, అధికారం గాని ఎక్కడ పనిచేస్తుందో అక్కడ అంధకార శక్తులు, అంధకార రాజ్యంలో ఉన్న శక్తి పనిచేయదు. ఆ టైంలో పనిచేయదు. సస్పెండ్ అయిపోద్ది అనమాట. ఈ విషయాలు మనం చూడబోతున్నాం. అందుకనే మనం వాక్య భాగాన్ని చాలా కూలంకుషంగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ఆత్మ మండలాల్లో చాలా రియాలిటీస్ అన్నమాట. ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ కూడా వాస్తవాలే. ఇవన్నీ వింటున్నప్పుడు మనం అసలు మనం భయపడకూడదు. మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. మనలో ఒక పిరికిగా లేకపోతే ఒక భయముతో మనం నడిచే వాళ్ళగలిగితే, భయముతో జీవించడానికి మనకు భయపెట్టే ఆత్మ మనలోకి రాలేదు గాని, మనలో ధైర్యముగా జీవించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సో మనం రేపొద్దున మరి ఎగ్జాక్ట్ 5:00 కల్లా మనం ఈ వాక్య భాగంలో నుంచి చిన్నగా ఇదే వాక్య భాగాన్ని మనం మార్కులో, లూకాలో కూడా మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా చూస్తాం. ఈ 3 అధ్యాయాలు అయితే ఈ 3 పుస్తకాల్లో ఉన్న ఈ వాక్య భాగాన్ని మనము మనము మనం నేర్చుకొని మనం నేర్చుకొని ఐ థింక్ ఆన్ మండే, సో టుడే ఈస్ సాటర్డే, ఎస్. సో ఆన్ మండే, సో మన సోమవారం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5:00కి మనం నేర్చుకుందాం. మనం వద్దాం, మనం విందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు. అయా, మానసిక రోగాలు, శరీర రోగాలు, ఇవి కేవలము రోగాలు మాత్రమే కాదని ప్రభువా మీ వాక్య భాగంలో మేము చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడా? ఒక వ్యక్తి జీవితంలో రోగం అన్నది, ఒక వ్యసనము అన్నది కేవలము ఒక వ్యసనమేనా, లేకపోతే దాని వెనకాల ఏమైనా దురాత్మలు ఏమైనా పనిచేస్తున్నాయా? తండ్రి, ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ప్రశ్నలకి ఉత్తరము మాకు మీ వాక్యంలోనే దొరుకుతాయి ప్రభువా. మా జీవితాల్లో, కుటుంబాల్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో ఇంత కోపాలు, ఇంత తాపాలు, ఎందుకు ఇన్ని గొడవలు? మాట్లాడితేనే గొడవ, చిన్న మాట మాట్లాడితే పెద్ద గొడవ అయిపోతా ఉంటుంది. ఎందుకు ప్రభువా ఇంత పెద్ద గొడవలు? అయ్యా, ఆ గొడవల వెనకాల ఏమన్నా పాములా, లేకపోతే తేళ్లా? అయ్యా, ఆ యొక్క యొక్క గొడవల వెనకాల ప్రభా దురాత్మ శక్తుల, కోపాన్ని తీసుకొచ్చే స్పిరిట్ ఆఫ్ యాంగర్ పనిచేసే అటువంటి స్పిరిట్స్ యొక్క పనుల? అయ్యా, మా నేత్రాలని తెరువు ప్రభువా, మా మనోనేత్రాలు ప్రభా తెరవబడి రీతిగా ప్రార్థన చేస్తాము. యేసు నామంలో మా కుటుంబాల్లో ఉన్న సమస్యలు ప్రభువా, అనేకమైన సమస్యలు, అనేకమైన సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యలు, ఈ సమస్యల వెనకాల ఎవరున్నారు? ఎవరు పనిచేస్తున్నారు? వంశపారపరంగా వస్తున్న దురాత్మ శక్తులారా, మరి అవే ప్రభానైనా మరి పనిచేస్తుంది. మా నాన్నలో కూడా కోపం ఉంది, నాలో కూడా కోపం ఉంది. మా అమ్మలో కూడా వ్యభిచారం ఉంది, మరి నాలో కూడా వ్యభిచారం ఉంది. అయ్యా, మా అమ్మలో, లేకపోతే మా నాన్నలో, లేకపోతే వారి యొక్క మరి పితరుల్లో నైనా, మరి వారి యొక్క అమ్మ నాన్నలో, వారి పితరుల్లో మానసిక రోగాలు ఉన్నాయి. మరి అవే మానసిక రోగాలు, అలాంటి మానసిక రోగాలే మరి మాకు కూడా వస్తా ఉన్నాయి, మా పిల్లలకు కూడా వస్తా ఉన్నాయి. ప్రభువా, ఇది వంశపారపరంగా ఉంటున్నా అయ్యా దురాత్మ శక్తుల యొక్క కార్యాల ప్రభువా మాకు తెలియపరుస్తున్నావు. అయ్యా, మాకు తెలియపరుస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క బంధకాలని మరి బ్రేక్ చేయాలంటే గనక, మరి ఈ యొక్క బంధకాలు మా జీవితాల నుంచి, కుటుంబాల నుంచి ప్రభువా వేరులతో తీసివేయబడాలి అంటే గనక యేసు ప్రభు యొక్క నామములోనే సర్వశక్తి ఉంది, సర్వ అధికారం ఉంది. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాకిచ్చిన అధికారం, మాకిచ్చిన యోగ్యత నాయన, మాకిచ్చిన యోగ్యత అయ్యా యేసు ప్రభుని మా ప్రభుగా మరి మా రక్షకునిగా స్వీకరిస్తే తండ్రి, మీరు మాకిచ్చిన గొప్ప యోగ్యత, మీ కుమారునిగా, మీ యొక్క బిడ్డలుగా, మీ యొక్క కుటుంబీకునిగా అయ్యా నైనా మమ్మల్ని చేర్చబడి ప్రభువా మా ఆత్మలో నూతన జన్మ అనుభవాన్ని మీరు దయచేసి మా ఆత్మీయ నేత్రాలను తెరిచి ప్రభా ఈ ఆత్మ మండలాలు ఏమిటో, హల్లెలూయా, ఆత్మ మండలాల్లో ఏం జరుగుతుందో మా ఆత్మీయ చెవుల్లో ప్రభ వినబడుతూ, ఆత్మీయ నేత్రాల ముందు కనబడుతూ ప్రభా మా జీవితాల్లో జరుగుతున్న అనేకమైన ఇబ్బందులు వెనకాల అసలు ఏమి జరుగుతూ ఉందో, ఆ వాస్తవాలు, ఆ రియాలిటీస్ ఏమిటో ప్రభ మాకు చూపిస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా
సంవత్సరాలు సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇక మీదట మేము ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు ప్రభువా. హల్లెలూయా. సత్యము మేము తెలుసుకుంటే ఆ సత్యం మాకు విడుదల దయచేస్తుంది. యోహాను 8:32 అనుగుణంగా ప్రభువా, ఎప్పుడైతే మేము సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నామో ఆ సత్యం మాకు విడుదల చేస్తుంది, విడుదల చేస్తుంది, విడుదల చేస్తుంది. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం. మరి నాయనా, మరి మెంటల్ హాస్పిటల్కి వెళ్తున్న అనేకమైన పేషెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మా కుటుంబంలోనే, మా ఇంట్లోనే ప్రభా, మానసికంగా ఇబ్బంది పడుతున్న అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. అయ్యా, మానసిక రోగాలు వెనకాల ఒకవేళ గనక దురాత్మలు ఉంటే గనక ప్రభువా, అయ్యా దురాత్మల్ని తీసివేసేది, నన్ను వేరులతో సహా వాటి కార్యాలను నష్టపరిచేది యేసు ప్రభు నామం మాత్రమే. హల్లెలూయా. యేసు నామంలో ప్రభువా, యేసు నామంలో హల్లెలూయా. ఒకవేళ ఆ మానసిక రోగం వెనకాల ప్రభువా ఈ దురాత్మ శక్తులు ప్రభువా పనిచేస్తూ ఉంటే గనక యేసు నామంలో అధికారం తీసుకుంటూ ఉన్నాను, యేసు నామంలో అధికారం తీసుకుంటూ ఉన్నాను. యేసు నామంలో ఆ చేతబడి శక్తులు గాని వారి జీవితాల్లో నుంచి వెళ్ళిపోవడానికి ఆమేన్. హల్లెలూయా. మనసు మీద పనిచేస్తున్న మైండ్ కంట్రోలింగ్ స్పిరిట్స్ ని హల్లెలూయా, మనసు మీద ఒక నియంత్రణ తీసుకొని నష్టపరుస్తున్న ఈ ఆక్టోపస్ లాంటి హల్లెలూయా మైండ్ కంట్రోలింగ్ స్పిరిట్స్ మీద అధికారం తీసుకుంటూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. వారి జీవితాల్లో ప్రభువా నైనా విడుదల, వారి మనసు మీద విడుదల. ఆమేన్. హల్లెలూయా. వ్యసనాల నుంచి విడుదల, వారి మనసుని ప్రభా సాయంకాలం 6-7 అవ్వగానే ప్రభా తాగాలి, 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 తాగాలి అని ప్రభా మనసు మీద ఒక నియంత్రణ, మనసు మీద ఒక నియంత్రణ ప్రభా తండ్రి నన్ను కంట్రోల్ చేస్తూ ప్రభా ఉదయం అవ్వగానే ప్రభా తండ్రి తాగాలి, 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 తాగాలి అని ప్రభా నైనా తాగుడికి ప్రభా నైనా బానిస అవుతున్న అయా కుటుంబాలు ప్రభా నైనా, అయా తండ్రి నైనా భార్య అయితే విలపిస్తా ఉంది, ఎందుకయ్యా నా భర్త తాగుతున్నాడని ప్రభా, అయా లివర్ చెడిపోద్దేమో, ఆపత్కాల మరణంలో నష్టపోతాడేమో, నష్టమైపోతాడేమో అని ప్రభా నేను భయపడుతూ ఉన్న భార్యలు అయ్యా విలపిస్తున్న వారి కొరకు, వారి పక్షాన మేము కూడా ప్రభా మధ్యస్థంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలో ప్రభా భర్తల మీద మనసు మీద పనిచేస్తున్న ఈ దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు ప్రభా నాయన యేసు నామముల మీద, యేసు నామంతో ప్రభా అధికారం తీసుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇక మీదట ఆ వ్యసనములో నుంచి ఆ వ్యసనంలోకి వెళ్ళకుండా ప్రభా తండ్రి, ఆ వ్యసన క్రాంతుడిగా ఉన్న ప్రభా తండ్రి ఆ వ్యక్తి జీవితంలో విడుదల, యేసు నామములో విడుదలని ప్రభా ఘోషిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. I command that mind controlling spirit, leave this person in the mighty name of Jesus. I command it to leave right now in the mighty name of Jesus. I cast you away. Go out of this body, out of this mind in the name of Jesus. Hallelujah. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మనసు మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులారా యేసు నామంలో వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఆదేశిస్తూ ఉన్నాను. అయా నీ అధికారము, నీ అధికారము ప్రభా, నీ అధికారము, నీ నామంలో ఉన్న అధికారము ప్రభా. హల్లెలూయా. అయ్యా మా కుటుంబాల్లో విడుదల, మా కుటుంబాల్లో విడుదల, మా కుటుంబాల్లో విడుదల ప్రభా. హల్లెలూయా. ఈ వాక్య భాగాలను వింటున్న సమయాల్లోనే ఆ కుటుంబంలో విడుదల, ఈ ప్రార్థన వింటున్న సమయాల్లోనే, ఏకీభిస్తున్న సమయాల్లోనే, విశ్వసిస్తున్న సమయాల్లోనే విడుదల, విడుదల, విడుదల కలుగును గాక. ఆశ్చర్య కార్యాలు జరుగును గాక రాజా. మీ నామంలో శక్తి ఉంది, మీ నామంలో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి ప్రభువా. నాయనా మా అందరి మధ్యలో ఆ తండ్రి నాయనా, అయ్యా మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు. ఎక్కడ 2-3 ప్రభా కూడి ఉన్నారు మీ నామం పేరట, అక్కడ మీరు ఉంటానని చెప్పిన దేవా మీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారు, మీ కార్యాలు చేసినందుకు. వారి వారి ఇళ్లలో ఎవరెవరైతే నమ్మారో, ఈ మాటలను వింటూ ఉన్న సమయాల్లోనే విశ్వసించారో, నమ్మారో, వాళ్ళ జీవితాల్లో వారు విశ్వసించిన ప్రకారమే వారికి విడుదల, వారు విశ్వసించిన ప్రకారమే వారికి విడుదల మీరు ఇచ్చున్నారు. ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు. అందరి బట్టి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. సమస్త విషయాలు మీకు అప్పగించుకుంటూ ప్రభువా. హల్లెలూయా. ప్రభువా నాయన మేము నేర్చుకుంటున్న ఈ యొక్క వాక్య భాగాలు ప్రభువా ఇంకా మాకు అర్థమయ్యే రీతిగా మీరు మాకు సహాయం చేయమని అడుగుచ్చు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ ఈ రోజంతయు ప్రభువా నైనా మీ సంరక్షణలో మమ్మల్ని ఉంచుతావు ప్రభువా. ఎందుకంటే మేము మీ యొక్క బిడ్డలుగా ఉన్నాం, మీ యొక్క పిల్లలంగా ఉన్నాం కాబట్టి, మీరు మా తండ్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీరు మా పట్ల బాధ్యత తీసుకున్నారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా కళ్ళ ద్వారా మేము ప్రభువైన పాపం చేయము, మా చెవుల ద్వారా మేము పాపము చేయము, మా నోటి ద్వారా మేము పాపము చేయము, మా చేతుల ద్వారా కాళ్ళ ద్వారా మేము పాపము చేయము ప్రభువా. ఎక్కడైతే పాపం ఉందో మేము దూరంగా ఉంటున్నాం, మేము పరిశుద్ధంగా జీవించాలి తండ్రి. మా జీవితాలు ప్రభువా మీకు సమర్పించుకుంటున్నాం.
వేరు చేయబడిన మా జీవితాలు మీకోసమే. పరిశుద్ధాత్మ దేవ, మీ నియంత్రణలో మా ఆత్మ, ప్రాణ, శరీరాలు అయా తండ్రి మీరు నడిపించుకోమని అడుగుచు. మరి హాస్పిటల్లో మరి ఇబ్బంది పడుతున్న వారి యొక్క నా తండ్రి వారికి స్వస్థత, యేసు నామములో స్వస్థత అని ప్రభు నేను పలుకుచు ఉన్నా. హల్లెలూయా. ఐసీయూలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటికి రావడానికి, డిశ్చార్జ్ అవ్వడానికి ప్రార్థన చేస్తున్నా. జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళకి ప్రభా స్వస్థత అని ప్రభా యేసు నామములో స్వస్థత జరుగును గాక రాజా. ఆమేన్. హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో మా ఇంట్లో ప్రభా, మా ఇళ్లలో ప్రభా తండ్రి డిసీజ్ ఫ్రీ జోన్. ఆమేన్. హల్లెలూయా. సిక్నెస్ ఫ్రీ జోన్, డీమన్ ఫ్రీ జోన్. ఆమేన్. హల్లెలూయా. దురాత్మలు గాని ప్రభా తండ్రి నాయన రోగాలు గాని చూడము ప్రభు. ఆమేన్. అటువంటి వాతావరణం, అటువంటి మహిమతో నింపబడిన వాతావరణం ప్రభా మా ఇంటి మీద, మా ఇంటిలో మీరు ఉంచినందుకు శకాయన మేఘము ప్రభా మా ఇంటి మీద, ప్రభా తండ్రి మా ఇంటిలో ప్రభా మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా నువ్వు చెప్పినట్టుగా నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవా, ఇమ్మానుయేలుగా ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మీకు మాత్రమే సకల మహిమ, ఘనత, కీర్తి చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బి జాయ్ఫుల్ ఇన్ ద లార్డ్. సో దేవునిలో మన సంతోషంగా ఉందా? ఆయన వాగ్దానాలు అనేవి తప్పక మన జీవితాల్లో నెరవేర్చబడుతూనే ఉంటాయి. అలాగైతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 4 వచనం చూసాం. ఆనందంగా ఉండండి. మనం క్రీస్తులో ఆనందంగా, ప్రభువులో మనం ఆనందంగా ఉందాం. హల్లెలూయా. అలాగే ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. మళ్ళీ మనం సోమవారం ఉదయం 5కి మళ్ళీ కలుద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం నుంచి మన ఆ వాక్య భాగాల్ని మనం